చాలామంది 2 రోజుల్లో 7 చక్రాలు యాక్టివేట్ చేస్తాం, లేకపోతే 7 రోజుల్లో 7 చక్రాలు యాక్టివేట్ చేస్తాం. ఇలాంటి సాధనలు గురించి మా సాధన చేస్తే ఎలాగని చెప్తారు. యాక్చువల్గా ఇలాగ చెప్పే వాళ్ళందరినీ అపోజ్ చేయటం కాదు, అసలు చక్రాస్ యాక్టివేషన్ ఎలా జరుగుతుంది, కర్మలు ఎలా దొరుకుతాయి అని తెలుసుకుంటే ఇది ఎంతవరకు సత్యం అనేది ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మనకి ముఖ్యంగా మనం మానవ జన్మ ఎత్తాము అంటే అంతకుముందు 84 లక్షల జీవరాశుల్లో లక్షల జన్మలు ఎత్తి మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత కొన్ని లక్షల జన్మలు ఎత్తడం అనేది జరుగుతుంది. ఈ లక్షల జన్మల్లో మళ్ళీ ఈ 84 లక్షల జీవరాశుల్లో పోగు చేసుకున్నటువంటి కర్మ, ఈ మానవ జన్మలో కూడా పోగు చేసుకున్నటువంటి కర్మ, ఇవన్నీ కూడా మనకి చక్రాల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఎలాగా అంటే ఇప్పుడు అన్నిటికంటే బలమైనటువంటి కామభావాన్ని తీసుకుంటే జనరల్గా మనకి ఇక్కడ మనం ప్రతి జీవికి ఉండేటువంటిది ఒకటి, నేను అనేటువంటి స్పృహ, అహంకారం, నేను శరీరాన్ని అనేటువంటి అహంకారం. రెండోది ఆకలి, మూడోది కామేచ్ఛ, నాలుగోది నిద్ర, భయం. ఇవి సహజంగా ప్రతి జీవికి కూడా ఉంటాయి. మనిషికి కొంచెం తక్కువగా ఉంటాయి. అదే మామూలుగా జంతువులకి, పక్షులకి వీటిల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే మనుషులకి పశువులకి ఉన్నటువంటి భేదం ఒక్కటే ఏంటంటే విచక్షణ, అంటే బుద్ధికి సంబంధించినటువంటి విషయం. మనకి ఈ జంతు జన్మల్లో ప్రతి ఒక్క వ్యక్తి కామభావనకు సంబంధించి చూసుకుంటే 84 లక్షల జీవరాశుల్లో లక్షలాది కోట్లాది జన్మలు ఎత్తి అక్కడ ఎన్నో రకాలైనటువంటి జీవులుగా, ఇప్పుడేంటి కుక్క, పంది, పిల్లి, చీమ, ఇవన్నీ కూడా కామ ప్రవృత్తి లేనటువంటి జీవి లేదు. ప్రతి జన్మలో కూడా కామానికి సంబంధించినటువంటి దాంట్లో మనం ప్రతి వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి జన్మలో కూడా అక్కడ ఉన్నటువంటి కామ సంస్కారాలు అనేవి మూలాధార స్వాధిష్టాన చక్రాల్లో నిగూఢంగా నిక్షిప్తమయ్యి ఉంటాయి. అవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ప్రతి జన్మలో కూడా క్యారీ చేసుకుంటూ వస్తారు. వచ్చిన తర్వాత మామూలుగా ఉండేటువంటి జంతు జన్మల్లో అయితే కనుక ఏదైతే ఆ పశుభావం నుంచి మనకి దీనివల్ల దుఃఖం వస్తుందని కానీ దీని నుంచి బయటపడాలి అనేటువంటి విషయం వాటికి ఉండదు. కానీ మనిషి జన్మకు వచ్చేటప్పటికి ఆ విచక్షణ అనేది ఉంటుంది. దాంట్లోంచి బయటపడేటువంటి ప్రయత్నం కేవలం మానవ జన్మలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనకి ఒక చక్రాన్ని, అంటే మన స్వాధిష్టాన చక్రాన్ని ఒక్కదాన్ని తీసుకుంటే దాంట్లో కోటానుకోట్ల జన్మలకి సంబంధించినటువంటి కామానికి సంబంధించినటువంటి లక్షణాలు, వాటికి సంబంధించినటువంటి సంస్కారాలు కర్మలో ఉన్నాయి. ఇలాగే ప్రతి ఒక్క చక్రంలో కూడా ఉంటాయి. మరి వీటిని ఇన్ని జన్మల్లో కూడగట్టినటువంటి సంస్కారాల్ని కేవలం 2 రోజుల్లో లేకపోతే 1 వారం రోజుల్లో తీసేయటం అనేది ఎంతవరకు సాధ్యం? ఒక చక్ర అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి, అది పూర్తిగా వికసించటానికి చాలా టైం పడుతుంది. మీకు ఎక్కడైనా కానీ ఇప్పుడు ఆజ్ఞ చక్ర యాక్టివేట్ అయిందంటారు, లేకపోతే అక్కడ ఏదో కదులుతుంది, లేకపోతే లాగుతున్నట్లుంది, రకరకాలు చెప్తారు. ఇది పూర్తిగా యాక్టివేట్ అయినటువంటి స్థితి కాదు. ఇది ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అని అర్థం. పూర్తిగా జరగదు. అది ఏ చక్ర అయినా తీసుకోండి, దాని ట్రాన్స్ఫర్మేషన్కి మనకి చాలా సాధన అనేది జరుగుతూ ఉంటే, కాకపోతే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్లో పడటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వన్స్ పడ్డారా దాన్ని చిన్న చేసుకుంటూ వెళ్తే మనకి పని ఎంతో కొంత అయితే ఆ కర్మలు తొలగటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే చక్రం అనేది ఆ వికసించడం అనేది దాంట్లో ఆ చక్రాలు ఉండేటువంటి లక్షణాలు, ఆ లక్షణాలు నెగిటివ్గా ఉండే, ఇక్కడ
ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ అనే దానికి కొంచెం అర్థం కాని స్థితిలో ఉంటారు చాలామంది. కామం అనేది నెగిటివ్ కాదు. కామం ఏంటంటే ఒక సృష్టికంతటికి కూడా మూలమైనటువంటి విషయం. ఆ కామశక్తే ఏదైతే ఉందో అదే కుండలినిగా శక్తిగా మారుతుంది. కింద వైపుకి వెళ్తే కామశక్తిగా పై వైపుకి వచ్చినప్పుడు ఉన్నతమైన స్థితులకి ఆ కామశక్తి తీసుకెళ్తుంది. కాబట్టి దాన్ని తప్పు అనటం కాదు. లిమిట్ అనేది లేకపోవటం, ఒక కామానికి సంబంధించినటువంటి విషయాల్లో, కామభోగాలకు సంబంధించినటువంటి విషయాల్లో విచక్షణ లేకపోవటం, కంట్రోల్ లేకపోవటం, ఇది ప్రాబ్లం. ఇది ఎప్పుడైతే ఏదైనా కానీ మంచి అనుకోండి, ఆ మంచిని మీరు బాగా ఎక్కువగా చేస్తే చెడు అయిపోతుంది. అది మీకు బాగా ఇష్టం, ఏదైనా స్వీట్ బాగా ఇష్టం అనుకోండి, ఒక 4 కేజీలు తినండి, పోనీ 2 కేజీలు తినండి, చాలా ఇబ్బంది పడతారు. ఎంతైనా కానీ మంచి అయినా కానీ ఒక లిమిటేషన్ వరకే అది మంచి అవుతుంది. తర్వాత అధికంగా చేసినట్లయితే అది కూడా ఇబ్బంది పెడుతుంది, అదే వ్యాధులకు కూడా కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక విషయానికి సంబంధించి చెప్పినప్పుడు అది కంట్రోల్లో లేకపోవటం అని అర్థం. ఇలాగ ప్రతి చక్రంలో కూడా లక్షల జన్మలకు సంబంధించినటువంటి సంస్కారాలు అన్నీ ఉన్నప్పుడు మనిషి పశుతుల్యంగానే ఉంటాడు. స్టార్టింగ్లో బేబీ సోల్స్ అంటారు. బేబీ సోల్స్ అంటే మనకి మానవ జన్మంలోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని బేబీ సోల్స్ అంటారు. ఈ బేబీ సోల్స్ అంటే ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా వాళ్ళకి ఆధ్యాత్మికమైన దృష్టి ఉండదు, లేకపోతే ఒక మంచి చెడు అనేటువంటి విచక్షణ ఉండదు. కంప్లీట్గా పశువు యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. మనం చూస్తుంటాం కదా మనుషుల్ని, మనం ఎక్కడా కూడా వినంత క్రూరమైనటువంటి విషయాలు, ఇది నిజంగా మనుషులే చేశారా అనేటువంటి క్రూరమైన విషయాలు విని ఉంటాం. ఇవన్నీ కూడా బేబీ సోల్స్ కొత్తగా వచ్చినటువంటి, ఎందుకంటే పశువులకి విచక్షణ ఉండదు, ఇది తినకూడదని ఉండదు, దానికి కాకలి తీర్చుకోవాలి, అది కామాన్ని తీర్చుకోవాలి, ఇలాగే ఉంటాయి. కాబట్టి అలాంటి లక్షణాలు మనుషుల్లో ఉన్నాయి అంటే వీళ్ళు కొత్తగా మానవ జన్మల్లోకి ప్రవేశించిన వాళ్ళు అయ్యి ఉంటారు, లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్కి చాలా దూరంగా ఉన్న వాళ్ళు అయ్యి ఉంటారు. ఇలాగా మనకి కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత మనం చేసేటువంటి సాధనలు, అదే క్రియాయోగ లాంటి సాధనలు. అందుకనే క్రియాయోగని ఫ్లైట్ రూట్ అంటానికి రీజన్ ఏంటంటే క్రియాయోగలో చాలా స్పీడ్గా వెళ్ళగలం ఈ స్థితికి. దానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇంద్రియాలను నియంత్రిస్తే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇంద్రియాలను నియంత్రించడానికి ఇక్కడ అంకుశం లాంటి ఒక కేచరి ముద్ర, ప్రాణాయామ, ఇలాంటి ఏవైతే బాగా ఫ్రిక్షన్ క్రియేట్ చేసి ప్రాణశక్తిని అధికంగా పెంచినప్పుడు చక్రాస్ తొందరగా యాక్టివేట్ అవుతాయి. అదైనా కానీ పర్ఫెక్ట్ టెక్నిక్ ఉండాలి, కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండాలి. అదైనా కానీ ప్రాసెస్ జరిగేది, యాక్టివేషన్ సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. అంతేగాని ఒకేసారి ఫట్మని ఏదో యాక్సిడెంటల్గా మొత్తం మనకి చక్ర అంతా కూడా ఓపెన్ అయిపోయి ట్రాన్స్ఫర్మేషన్ వెంటనే అయిపోయేటువంటిది కాదు. ఏదైనా కానీ ఇట్ విల్ టేక్ టైం ఇవ్వాలి, టైం చెయ్యాలి, కంటిన్యూగా చేసేటువంటి ప్రాసెస్. ఎందుకంటే ఈ సాధన అనేది యాక్చువల్గా మనకి చాలా ఎంజాయ్గా ఆనందంగా జరిగిపోయేటప్పుడు మనకి టైం ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? మనకు ఆనందకరమైనటువంటి విషయాలు ఒక టీవీ చూడటానికి, సీరియల్ చూడటానికి, లేకపోతే మనకి రకరకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్స్కి, తిండికి సంబంధించిన విషయాలకి ఎన్నిటికీ టైం వెచ్చిస్తున్నాం. అలాగే ఇది కూడా చాలా గొప్ప ఆనందకరమైనటువంటి విషయం అయినప్పుడు దీనికి కూడా టైం వెచ్చిస్తాం, ఇబ్బంది లేదు. కాకపోతే అలాగా 2 డేస్లో అయిపోయేటువంటి విషయాలు అయితే కావు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే పూర్వజన్మల్లో ఒక స్థాయిలో సాధన చేసి వచ్చినటువంటి ఉత్తమాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే యాక్టివేట్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకేమీ కూడా మిరాకిల్స్ ఏం లేవు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో చాలా కష్టపడి ఆల్రెడీ చక్రాస్ అన్ని ట్రాన్స్ఫార్మ్ అయిపోయి వచ్చి ఉంటారు. కాబట్టి వెంటనే వాళ్ళకి ఫలితాలు కనపడతాయి. అంతే తప్పితే మామూలుగా చేసేటువంటి దాంట్లో మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది 2 డేస్లో అయిపోయేది కాదు, వెంటనే జరిగిపోయేటువంటి ప్రాసెస్ కాదు. ఒక చక్ర అనేది యాక్టివేట్ అయ్యింది అంటే, కదలికలు స్టార్ట్ అయినాయి అంటే దాని వెనకాల ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా 48 అవర్స్లో ఎలా అవుతుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, ఇలాంటి విషయాల్ని ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎంతో స్పీడ్గా చేసేటువంటి, అన్నిటికంటే స్పీడ్ అయినటువంటి క్రియాయోగకే మనం టెక్నిక్ పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా రావాలి, సాధన పర్ఫెక్ట్గా చేయాలి. ఇంత చేసిన తర్వాత
ఇది యాక్టివేట్ అయితే దీన్ని ఫ్లైట్ రూట్ అని చెప్తున్నాం, దీన్నే ఫ్లైట్, ఇదే స్పీడ్ అని చెప్తున్నాం. దీంట్లోనే టైం తీసుకుంటుంది, కంటిన్యూ చెయ్యాలి. అలా కాకుండా 48 అవర్స్లో మీరు 12 అవర్స్ మీ పనులకి నిద్రకి ఇవన్నీ తీసేస్తే అది ఇచ్చేది 12 అవర్సే. 12 అవర్స్లో మీరు ఎక్కడ యాక్టివేషన్ ఎలా అవుతుంది? అది ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఇలాంటి ఏదైనా ఉన్నటువంటి విషయాల్లో ఖచ్చితంగా మనకి ఏదైనా కానీ ఇన్ని లక్షల సంవత్సరాల్లో జరిగినటువంటి వాటిని తీయటానికి మనకి సమయం పడుతుంది. కానీ ఆ సమయం పట్టడానికి కూడా తక్కువ టైంలో అయిపోయేటువంటి స్పీడ్గా వెళ్ళేటువంటి మార్గాలను ఎంచుకోవడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.